విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకొని కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారం ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పెద్దల నుంచి వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఈ మాసంలో చేతికి అందుతాయి. ఆకస్మిక అనారోగ్యాలు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తాయి. అన్ని రంగాల విద్యార్థులకు ఇది శుభ సమయంగా చెప్పవచ్చును. రాసిన పరీక్షలలో మంచి ప్రతిభ కనబరచగలుగుతారు. మంచి ర్యాంకులు, సీట్లు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి మంచి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వోద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తీర్ణత కోసం, ప్రకటనల కోసం అధికంగా ధన వ్యయం చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఉన్నతమైన సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక అనారోగ్యాలు, మోకాళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పెద్దల నుంచి వారసత్వంగా రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి. కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకుంటారు. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదవడం లేదా వినడం చాలా మంచిది.